అందరికీ నమస్కారం. నా పేరు Wavier-Raju. నన్ను అందరూ ఆఫ్ఘనిస్తాన్ రామరాజు అంటారు. మనం గడిచిన 40 రోజులుగా మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ కరోనా అనేటువంటి వ్యాధి నివారణ కోసం, దాన్ని కట్టడి చేయడం కోసం మనందరూ స్వయం అంటే మన సెల్ఫ్ క్వారంటైన్గా అంటే ఒక బాధ్యతాయుతమైన పౌరులుగా మనం ఇంట్లోనే ఉంటూ లాక్డౌన్ చేసుకుంటూ అన్ని కార్యకలాపాలు బంద్ చేసాం. మనం 40 రోజులుగా మొత్తం అన్ని వ్యాపార కార్యకలాపాలు మనం బంద్ చేసాం. కాబట్టి మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కానీ, దేశ ఆర్థిక వ్యవస్థ కానీ, ఓవరాల్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కానీ చిన్నాభిన్నం అయిన పరిస్థితి ఉంది. ప్రజల్లో చాలా ఆందోళన ఉంది. రేపు పొద్దున్న ఫ్యూచర్లో ఏమవుతాయి, మళ్ళీ ఉద్యోగాలు ఉంటాయా, వ్యాపారాలు ఉంటాయా, మళ్ళీ ఆఫీసులు ఉంటాయా, ఉంటే శాలరీస్ ఎంత ఉంటాయి, ఇవన్నీ ఆ భయాందోళన ఉన్నాయి. అయితే ఇలాంటి భయాందోళనలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెంట్గా ఎవరో ఆర్టీఐ వేసిన పిటిషన్ సమాధానం చెబుతూ 68,600 కోట్లు విల్ఫుల్ అంటే ఒక 50 టాప్ బిజినెస్ పీపుల్ విల్ఫుల్ డిఫాల్టర్స్ని రైట్ ఆఫ్ చేస్తూ ఒక ఆర్డినెన్స్ జారీ చేసింది. దాని తర్వాత ఇది ప్రజల్లో చాలా భయాందోళన కలిగించింది. అంటే ఒక 68,600 కోట్లు బ్యాంకు లోన్లు పెద్ద పెద్ద బడా వ్యాపారస్తులు ఎగ్గొడితే అది ఎన్పిఏలో ఉంటే వాళ్ళందరినీ రైట్ ఆఫ్ చేస్తున్నారు. చిన్న లోన్లు తీసుకున్న వాళ్ళకి, సన్నకారు రైతులకి, చిన్న చిన్న వ్యాపారస్తుల్ని ఎప్పుడు ఇబ్బంది పెడుతున్నారు. ఇదేం సంస్కారం మన అంటే ఈ మన బ్యాంక్ డబ్బులు అంటే గవర్నమెంట్ డబ్బులే కదా, ఈ డబ్బులన్నీ ఎందుకు ఇలాగా రైట్ ఆఫ్ చేస్తున్నారని ఒక విమర్శ వచ్చింది. దీని మీద గత 10 రోజులుగా చాలా పెద్ద పెద్ద ఆర్గనైజేషన్లు చర్చనీయం చేస్తున్నారు. చాలామంది అనలిస్టులు మాట్లాడుతున్నారు. కాబట్టి నేను ఇక్కడ ఈ డబ్బు ఎవరిది, ఎంత పోయింది, ఎలా పోతుంది, ఇవన్నీ మాట్లాడను. అసలు ఏంటి, అసలు దీని కాన్సెప్ట్ ఏంటి, ఎన్పిఏ అంటే ఏంటి, నాన్ పెర్ఫార్మింగ్ అసెట్ అంటే ఒక బ్యాంకులో ఒక వ్యక్తి లోన్ తీసుకున్నప్పుడు ఆ లోన్ దాన్ని కరెక్ట్గా నెల నెల ఇంట్రెస్ట్ ఈఎంఐ కట్టకపోతే అంటే ఆ బ్యాంకు వచ్చిన అసెట్ దాని మీద పెర్ఫార్మెన్స్ ఉండదు. కాబట్టి ఆ బ్యాంకు ఒక అలా 30 రోజులు ఉంటే అది డౌట్ఫుల్ అసెట్ గాను, 90 రోజులు ఉంటే డౌట్ఫుల్ అసెట్ గాను, 180 డేస్ ఉంటే కనుక అది బ్యాడ్ అసెట్గా ఉండి అది మొత్తానికి బ్యాంక్ని మిగతా ఉన్న అసెట్స్ కూడా పాడు చేస్తుంది. కాబట్టి ఆర్బీఐ ఏం పెట్టింది, ఏదైనా అకౌంట్ మనం లోన్ ఇచ్చినప్పుడు ఆ లోన్కి ప్రొవిజనింగ్ అంటే ఎంతైతే మనకి రేపొద్దున ఆ లోన్ రికవర్ చేయాలంటే రాబోయే లాస్ను ఊహించి దానికి తగ్గట్టుగా ప్రొవిజనింగ్ చేయాలంటే మనం ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న ప్రాఫిట్లోంచి కట్ చేసి ఆ లాస్ని అడ్జస్ట్ చేసి ప్రొవిజనింగ్ చేయాలి. అయితే ఇప్పుడున్న ఈ 68,600 కోట్లు ఆల్రెడీ బ్యాంక్స్ ప్రొవిజన్ చేసినాయి. అంటే బ్యాంక్స్ ఆల్రెడీ 68,600 కోట్ల మేరకు వాళ్ళ యొక్క లాభాలను తగ్గించుకుని ఎన్పిఏలో ప్రొవిజనింగ్ చేసి దాన్ని ఇప్పుడు రైట్ ఆఫ్ చేస్తున్నారు. అయితే ఇక్కడ కన్ఫ్యూజ్ ఏంటంటే లోన్ రైట్ ఆఫ్. లోన్ వేవర్ అంటే జనరల్గా మనం ఈ వ్యవసాయదారులకి, చేనేత కార్మికులకి, చిన్న పరిశ్రమలకి ఎప్పుడైనా ఇలా కలామైటీస్ వచ్చినప్పుడు, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు మనం వాళ్ళ బాధలు అర్థం చేసుకుని వాళ్ళని రికవరీ చేయడం కోసం మనం లోను వేవ్ చేస్తాం. అంటే వాళ్ళు కట్టక్కర్లే భవిష్యత్తులో. అయితే లోన్ రైట్ ఆఫ్ అంటే ఇది టెక్నికల్ రైట్ ఆఫ్. ఇఫ్ యు సీ ది ఆర్బీఐ గైడ్లైన్స్, టెక్నికల్ రైట్ ఆఫ్ అంటే ఇది ఓన్లీ బ్యాలెన్స్ షీట్లో క్లీనప్ చేయడం. అంటే బ్యాలెన్స్ షీట్లో ఒక గ్రాస్ ఎన్పిఎస్ని తగ్గించి బ్యాంక్స్కి ఆ మందం మనం క్యాష్ పెంచడం వల్ల బ్యాంక్స్ ఆర్గనైజ్గా పనిచేస్తాయి. ఇప్పటికే మనం గత 20 ఏళ్ళుగా ఎన్నో రిఫార్మ్ చేసుకుంటూ ఆ రిఫార్మ్స్లో భాగంగానే అసెట్ క్లాసిఫికేషను, క్యాపిటల్ అడిక్వేసీ రేషియోస్ అన్ని పెట్టుకుంటూ మనం బ్యాంక్స్ని స్ట్రెంగ్తన్ చేయాలని చూస్తున్నాం. దాంట్లో భాగంగానే రీసెంట్గా April 1 నుంచి చాలా బ్యాంకుల్ని 4-5 బ్యాంకులు కలిపి ఒక పెద్ద బ్యాంక్ అంటే ఒక ఇంటర్నేషనల్ కాంపిటెన్సీ ఉండే విధంగా ఈ బ్యాంకులు ఎందుకు తయారు చేస్తున్నారంటే ఈ మౌంట్ అయిపోయిన ఎన్పిఏ వల్ల వాళ్ళ యొక్క క్యాపిటల్ అడిక్వేసీ తగ్గిపోతుంది వల్ల ఈ బ్యాంకులు ఇంటర్నేషనల్ కాంపిటెన్సీ తగ్గిపోతుంది. కాబట్టి మనకి ఇండియాలో ఇన్ని బ్యాంకులు ఉన్నాయి కానీ వరల్డ్ కాంపిటెన్సీ రేషియోలో మనం లేము. కాబట్టి మన బ్యాంక్స్ని కూడా మనం సమర్థవంతంగా నిర్వర్తించుకోవాలి. కాబట్టి ఈ ఆర్బీఐ ఏం చేసిందంటే బ్యాంక్స్ అన్ని కన్సాలిడేట్ చేసి ఒక 4-5 బ్యాంకులు ఒక బ్యాంక్గా చేసి దానివల్ల ఏంటంటే వాళ్ళ క్యాపిటల్ బలమయ్యి, ఆ డిపాజిట్ అన్ని బలమయ్యి దాని యొక్క ఎన్పిఏ ప్రయోజనం ఉంటుంది. కాబట్టి బ్యాంకులు సమర్థవంతంగా పనిచేస్తాయని ఒక ఆలోచనతో ఇది చేశారు. అయితే ఇప్పుడు మనం ఈ 68,600 కోట్ల రైట్ ఆఫ్ను మనం సమర్థించట్లేదా అంటే సమర్థించవలసిన పరిస్థితి కాదు. కాకపోతే అంతా ఆల్రెడీ మనం ప్రొవిజన్ చేసుకున్నాం కాబట్టి ఇది టెక్నికల్లీ రిటర్న్ ఆఫ్. కాబట్టి దాని గురించి మనం పెద్దగా ఇవాళ బ్యాంక్స్ కొత్తగా వచ్చే లాస్ ఏమీ లేదు. అయితే దానికన్నా ముందు కొన్ని మనం జనరల్ ప్రొవిజన్స్ మాట్లాడుకోవాలి. ఏంటంటే ఈ డబ్బు అనేది చాలా విచిత్రమైనది. డబ్బు యొక్క మనోగత ఏం చెప్తుందంటే నన్ను ఇచ్చి చూడండిరా, ఎవరికైనా దెబ్బలాట పెడతాను అంటుందంట. అంటే దాని అర్థం ఏంటంటే డబ్బు ఎలాంటి రిలేషన్స్ అయినా పాడు చేయగలదు. ఇప్పుడు నేను బ్యాంకులో పనిచేశాను నాకు 20 సంవత్సరాలు. నేను ఎవరైనా నన్ను వచ్చి లోన్ అడిగితే ఇవ్వలేదనుకోండి, ఒకరోజు తిట్టుకుంటాడు. ఇచ్చాను అనుకోండి రోజు తిట్టుకుంటాడు. ఎప్పుడన్నా ఫోన్ చేసి డబ్బులు కట్టమంటే అది డబ్బు యొక్క స్వభావం. డబ్బు ఏమంటుంది, నేను వెళ్ళినంత తేలిగ్గా వెనక్కి రాను అంటుంది. అంటే మీరు మామూలుగా మీ ఫ్రెండ్ దగ్గర 2 రోజుల్లో ఇచ్చేస్తారా డబ్బులు,
నాకు అవసరం అర్జెంటు 2 రోజులు ఇవ్వమంటే ఇస్తాం మనం. 2 రోజులకి ఇవ్వడాడు, వాడి దగ్గర డబ్బులు ఉంటాయి తీసి పెడతాడు ఇద్దామని. కానీ ఇవ్వబుద్ది లేదు, అడిగే ఇద్దామంటారు. 4 రోజులు చూస్తాడు, 5 రోజులు చూస్తాడు. మనం అడిగితే ఏంటో ఇచ్చిన 2 నెలలకు అప్పుడే అడిగేసేవంటాడు. అంటే అది డబ్బు యొక్క నేచర్. అది అంత వెళ్ళిన తేలిగ్గా అంత తొందరగా డబ్బు రాదు. కాబట్టి ఈ డబ్బు మనం బ్యాంకులో లోన్ ఇచ్చినప్పుడు మనం ఇంకో విమర్శ ఉంది. ఈ బ్యాంకులన్నీ కూడా పెద్దవాళ్ళకి పెద్ద పెద్ద లోన్లు టపటప ఇచ్చేస్తారు, ఈ చిన్నవాళ్ళకి చిన్న లోన్లు వచ్చేటికి బోళ్ళు కండిషన్ పెడతారని. కానీ అది నిజం కాదు. కండిషన్లు అన్ని బారోవర్లకి అన్ని ప్రపోజల్స్కి ఒకటే సిస్టమ్. అయితే పెద్ద కంపెనీలు వచ్చేటికి వాళ్ళ దగ్గర సిస్టమేటిక్గా డాక్యుమెంటేషన్ ఉంటుంది. ఆ డాక్యుమెంటేషన్ క్రాస్ వెరిఫై చేసుకోవడానికి ఆర్ఈసీ కానీ ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్స్ కానీ ఉంటాయి. అదే చిన్న చిన్న వ్యాపారస్తులు, బట్టల వ్యాపారస్తులు కానీ ఏదైనా చిన్న చిన్న వ్యాపారస్తులు వాళ్ళ దగ్గర అఫీషియల్గా రికార్డెడ్ ట్రాన్సాక్షన్స్ ఉండవు. వాళ్ళు ట్రాన్సాక్షన్ టర్న్ ఓవర్ మాటల్లో చెప్తారు కానీ కాగితం మీద చూపెట్టలేరు. వాళ్ళ దగ్గర ఇన్కమ్ ట్యాక్స్ ప్రాపర్ రిటర్న్స్ ఉండవు. వాళ్ళ దగ్గర పేపర్ డాక్యుమెంటేషన్ కరెక్ట్గా ఉండదు. కాబట్టి వాళ్ళు జనరల్గా కొల్లేటర్స్ అప్లై చేయలేరు. కాబట్టి వాళ్ళు జనరల్గా కొద్దిగా ఇబ్బంది పడతారు బ్యాంకులను తీసుకోవడం. అది నిజంగానే నిజం. అయితే ఈ పెద్ద లోన్లు ఎందుకు ఇస్తున్నారు, ఇంత పెద్ద లోన్లు ఎందుకు ఇవ్వాలి? ఇంత పెద్ద లోన్లు ఎందుకు ఇవ్వాలంటే మన బ్యాంకింగ్ వ్యవస్థ చాలా పటిష్టమైంది ఇండియాలో. ఇంత పెద్ద బ్యాంకింగ్ వ్యవస్థ, ఇంతమంది పాపులేషన్ ఉన్నప్పుడు మనకి డిపాజిట్ సంఖ్య పెరిగినప్పుడు ఆ అమౌంట్ని బ్యాంక్స్ ఎక్కడో డిప్లాయ్ చేయాలి. డిప్లాయ్ చేయకుండా ఐడిల్ ఫండ్స్ పెట్టుకుంటే బ్యాంక్ లాసు. అంటే బ్యాంక్ ఏంటంటే రెండట్ల మధ్యలో బ్యాంక్ ఏంటి, ఒక పక్క డిపాజిట్ తీసుకుంటూ ఒక పక్క మనం లెండింగ్ చేసుకోవాలి. ఈ లెండింగ్ చేసుకున్న వచ్చే ఇన్కమ్ని మనం డిపాజిట్ ఇంట్రెస్ట్ ఇవ్వాలి. అంటే ఒక బ్యాంకు ఏదైనా పని చేసినప్పుడు 2 చూడాలి. ఒకటి మన లిక్విడిటీ, 2 ప్రాఫిటబిలిటీ. ఈ ప్రాఫిటబిలిటీ మధ్య బ్యాలెన్స్ చేసుకుంటూ మనం చేయగలిగినాడే బ్యాంకర్ సక్సెస్ఫుల్ అవుతాడు. అంటే ఆ 2 చేయలేకపోతే ఏమవుతుంది, మనం ఎక్కువ లిక్విడిటీ కావాలనుకుంటే లిక్విడ్ ఉంటుంది మనకి, ఆ డబ్బులు ఐడిల్గా ఉంటాయి కాబట్టి ఇన్కమ్ రాదు, కాబట్టి విల్ నాట్ బి ఏబుల్ టు పే ది ఇంట్రెస్ట్. అలాగని మొత్తం డబ్బులన్నీ కూడా లోన్ ఇచ్చేస్తే కూడా రేపు పొద్దున్న ఎవరైనా డబ్బులు విత్డ్రా చేసుకోవడానికి వస్తే డబ్బులు ఉండవు కాబట్టి లిక్విడిటీ ప్రాబ్లం. సో ఏ ప్రొఫెషనల్స్ ఇన్ ది బ్యాంకింగ్ నీడ్స్ ఏ బ్యాలెన్సింగ్ బిట్వీన్ ది లిక్విడిటీ అండ్ ది ప్రాఫిటబిలిటీ. అప్పుడు ఏం చేస్తాయి, ఈ పెద్ద పెద్ద బ్యాంకులు వాళ్ళకి దగ్గర ఉన్న మౌంట్ అయినటువంటి డిపాజిట్లని డిప్లాయ్ చేయాలి. కాబట్టి వాళ్ళకి అంత మొత్తంలో బారో చేసే కెపాసిటీ చిన్న వాళ్ళకి ఉండదు. కాబట్టి వాళ్ళు పెద్ద బారోయర్స్ దగ్గరికి వెళ్తారు. పెద్ద బారోయర్స్ అంటే కార్పొరేట్ రేటెడ్ బారోయర్స్, రిలయన్స్ కానీ, టాటా కానీ, లేదా ఇన్ఫోసిస్ కానీ, విప్రో కానీ, ఇలాంటి పెద్ద పెద్ద బారోయర్స్ దగ్గర వాళ్ళు ఆల్రెడీ రేటెడ్ ఏజెన్సీస్, వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి, ప్రూఫ్స్ ఉన్నాయి. కాబట్టి వాళ్ళకి ఫండింగ్ ఇస్తారు. అందులో ఏమీ అభ్యంతరం లేదు. అయితే ఇక్కడ ఎన్పీ ఎందుకు అవుతాయి? లోన్ ఇవ్వటం వరకు కరెక్టే. మనిషి ఆశావాది. మనిషి ఈవేళ ₹2 వ్యాపారం చేస్తే రేపొద్దున ₹4 వ్యాపారం చేయాలనుకుంటాడు, రేపొద్దున ₹10 వ్యాపారం చేయాలనుకుంటాడు. అతని కెపాసిటీని పెంచుకుంటూ పోతుంటాడు, దాని క్యాలిబర్ని పెంచుకుంటూ పోతుంటాడు, కండిషన్స్ పెంచుకుంటూ పోతూ ఒక 5 లక్షల లోన్తో స్టార్ట్ అయిన వ్యక్తులు 5 కోట్లకి వెళ్ళినటువంటి దాఖలాలు చాలా ఉన్నాయి, 5,000 కోట్లకి వెళ్ళిన దాఖలాలు కూడా ఉన్నాయి. అంటే మనిషి ఆశావాది, తన వ్యాపారం విస్తరించుకుంటూ ఇంకో 10 మందికి ఉద్యోగాలు ఇప్పిస్తూ దాని యొక్క ప్రోడక్ట్ని మన దేశంలో తర్వాత విదేశాలకు సప్లై చేయాలనే కుతూహలంతో వ్యాపారం పెంచుకుంటారు. అక్కడ దాకా బాగానే ఉంటుంది. అయితే ఏమవుతుంది, కొన్నిసార్లు మనం అనుకునేవి జరగవు. ప్రతి మనిషి సక్సెస్ అవ్వాలని అనుకుంటాడు, ఫెయిల్యూర్ అవ్వాలని ఎవడు అనుకోడు. అయితే ఏమవుతుంది, పెద్ద పెద్ద గ్రూపులు వాళ్ళు అలా గ్రూపులు ఎక్స్పాండ్ చేసుకుంటూ అన్ని రంగాల్లోకి వెళ్తుంటారు. ఓ పక్కనే ఆయిల్ ఇండస్ట్రీ, ఓ పక్కనే స్టీల్ ఇండస్ట్రీ, ఓ పక్కనే ఫిల్మ్ ఇండస్ట్రీ, అలా ఎంటర్ అవుతున్నప్పుడు ఏదన్నా ఒక సెక్టర్ దెబ్బతింటే దానివల్ల మిగతా 9 సెక్టర్లు కూడా దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. ఉదాహరణ విజయ్ మల్లయ్య గారు లిక్కర్ బిజినెస్లో ఆయన కొట్టింది లేదు. ఆయన అపర కోటేశ్వరుడు, ఆయనకు అందరూ తెలుసు. ఎప్పుడైతే ఎయిర్లైన్స్ బిజినెస్లో ఎంటర్ అయ్యాడో ఆ ఎయిర్లైన్స్ బిజినెస్ స్లగ్గిష్ కావటం, అది ఓవర్ హెడ్స్ ఎక్కువైపోవటం, దాని ఆపరేటింగ్ కాస్ట్ ఎక్కువైపోవటం, దానివల్ల మిగతా అతనికి చిన్నప్పటి నుంచి ఉన్న కోర్ బిజినెస్లో కూడా ఇలా కొలాప్స్ అయిపోయిన పరిస్థితి మనం కళ్ళారా చూస్తున్నాం. ఆయన లిక్కర్ దాంట్లో లాస్ రాలే, ఆయన బోల్ సంపాదించాడు, కానీ అవన్నీ దీని ముందు సరిపోలే ఈ ఫెయిల్యూర్ ముందు. ఇప్పుడు కింగ్ ఫిషర్ ఎన్పీ అయిందంటే కారణం ఆయన కావాలని చేసింది కాదు, అది అనుకోని పరిస్థితుల్లో కాంపిటీషన్ వల్ల కానీ, లేకపోతే ఆపరేషన్ కాస్ట్ ఎక్కువ అవడం వల్ల కానీ, లేకపోతే మిస్మేనేజ్మెంట్ వల్ల కానీ, ఓవర్ డ్యూస్ వల్ల కానీ, ఏదైనా కానివ్వండి, ఫెయిల్యూర్ ఫ్రమ్ మేనేజ్మెంట్ కానీ ఏదైనా అవ్వచ్చు, లేకపోతే కండిషన్స్ బియాండ్ ది కంట్రోల్ అలాగయింది. అయితే కొంతమంది విల్ఫుల్ డిఫాల్టర్స్ ఉంటారు. అది నీరవ్ మోడీ కేసు ఏంటి, అది కొత్తగా ఈ మధ్యన మీకు ఎవరికైనా ఫారెన్ ఎక్స్చేంజ్ గురించి ఐడియా ఉంటే మనకి మామూలుగా ఎల్సీలు అంటారు, లెటర్ ఆఫ్ క్రెడిట్ అంటారు, లెటర్ ఆఫ్ గ్యారంటీ అంటారు, లెటర్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటారు. ఈ మధ్యన కొత్తగా ఒక డాక్యుమెంట్ వచ్చింది, లెటర్ ఆఫ్ అండర్టేకింగ్ అని. అదేంటంటే ఒక వ్యక్తి 100% ఎక్స్పోర్ట్ ఏదైనా చేయాలనుకున్నప్పుడు దానికి అనుబంధంగా ఇంపోర్ట్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక వ్యక్తి 100% ఈవో జర్కిన్ తయారు చేసి అమెరికాకి ఎక్స్పోర్ట్ చేయాలి. అయితే ఆ ఎక్స్పోర్ట్ ఆర్డర్ ఇచ్చిన అతను అందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడాలో అతనే ఆర్డర్ ఇస్తాడు. అంటే బటన్స్ ఏ కంట్రీ నుంచి తేవాలి, థ్రెడ్ ఏ కంట్రీ నుంచి తేవాలి, జిప్స్ ఏ కంట్రీ నుంచి తేవాలి, దానికి స్టైలిష్ అంతా ఏ కంట్రీ చేయాలని ముందే ఆర్డర్ ఇస్తాడు. కాబట్టి అంటే నేను జర్కిన్ రెడీ చేసినా కూడా ఆ కంట్రీస్ జిప్ వస్తే కానీ, పలానా కంట్రీ నుంచి బటన్స్ వస్తే కానీ, పలానా కంట్రీ నుంచి థ్రెడ్ వస్తే కానీ నేను ఎక్స్పోర్ట్ చేయలేని పరిస్థితి ఉంటుంది. అంటే ఇవన్నీ కలవాలి. సో ఎల్ఓయూ ఏంటి పర్పస్,
అంటే నేను ఎక్కడో బటన్స్ కొనాలి, ఆ కంట్రీలో కొనాలంటే ఆ కంట్రీలో బ్యాంక్, ఆ కంపెనీ, ఆ బ్యాంక్ నాకు బ్యాంక్ గ్యారెంటీ ఇవ్వమంటుంది. బ్యాంక్ గ్యారెంటీ ఇవ్వాలంటే మామూలుగా ఏంటి, నేను ఆ కంట్రీ నుంచి డాలర్స్లో కొని మళ్ళీ నేను డాలర్స్ ఎక్స్పోర్ట్ చేయాలి, అంటే ఫారెన్ ఎక్స్చేంజ్ రిస్క్ ఉంటుంది. ఈ ఎల్ఓఈ వల్ల ఏంటంటే ఇక్కడ నాకున్న బ్యాంకు, నాకున్న అనుబంధంతో, నాకున్న క్రెడెన్షియల్స్ మీద నాకు లెటర్ ఆఫ్ అండర్టేకింగ్స్, అంటే ఈ పార్టీకి ఇంత క్రెడిట్ వర్త్ ఉందని ఆ లెటర్ ఆఫ్ అండర్టేకింగ్ బేస్ చేసుకుని అతను ఏ కంట్రీలో ఇంపోర్ట్ చేసుకున్నాడో ఆ కంట్రీలో ఆ సప్లయర్ యొక్క బ్యాంకర్స్కి అప్లై చేస్తే, ఆ సప్లయర్ బ్యాంకర్ అతను ఫైనాన్స్ చేస్తే అక్కడేంటి, ఒకటి ఇంటర్నేషనల్ స్వాపింగ్ ఆఫ్ ఇంట్రెస్ట్, అంటే మన దేశంలో బ్యాంక్స్ ఇంట్రెస్ట్కి ఇంటర్నేషనల్ బ్యాంక్స్ ఇంట్రెస్ట్ రేట్స్ చాలా తేడా ఉంటుంది. దాన్ని లివరేజ్ చేసుకోవడం కోసం ఎక్స్పోర్టర్ ఏం చేస్తాడు, ఎప్పుడు కూడా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించుకోవడం కోసం తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏ కంట్రీలో ఉంటుందో అక్కడ బారో చేయడానికి ట్రై చేస్తాడు. అక్కడ బారో చేయడానికి అతనికి ఇక్కడ అవకాశం లేదు కాబట్టి ఇక్కడ ఉన్న తన బ్యాంక్ నుంచి ఎల్ఓఈ అడుగుతాడు. ఆ ఎల్ఓఈని బేస్ చేసుకుని అక్కడ బ్యాంక్స్ ఇతను ఫైనాన్స్ చేస్తాయి. దానివల్ల 2 అడ్వాంటేజ్, ఒకటి లోయర్ ఇంట్రెస్ట్, 2 లోకల్ కరెన్సీలో అతనికి ఫైనాన్స్ వస్తుంది. ఆ కస్టమర్కి పే చేసినప్పుడు ఆ కరెన్సీలో పే చేస్తాడు కాబట్టి ఎక్స్చేంజ్ లాస్ ఉండదు. అక్కడ వరకు బాగానే ఉంది. అయితే ఈ నీరవ్ మోడీ కేసు ఏం చేసింది, ఈ ఎల్ఓఈ అనేది ఒక స్విఫ్ట్, అంటే సొసైటీ ఫర్ వరల్డ్ వైడ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్, ఒక సెపరేట్ డివిజన్, దాంట్లోనే డెలివరీ చేయాలి. అంటే దానికి ఒక సిగ్నేచర్ ఉండదు. స్విఫ్ట్లో అదొక అథెంటికేటెడ్ స్విఫ్ట్ మెసేజ్ దట్ ఈజ్ యాక్సెప్టబుల్ బై ఎంటైర్ వరల్డ్, బై ఎనీ బ్యాంక్ ఇన్ ది వరల్డ్ హూ ఈజ్ మెంబర్ ఆఫ్ స్విఫ్ట్. అయితే మన బ్యాడ్ లక్ ఏంటంటే పర్టికులర్ ఇక్కడ ఈ నీరవ్ మోడీ కేసులో జరిగింది ఏంటంటే, ఆ స్విఫ్ట్ మెసేజ్ ఏదైతే దాన్ని లోకల్ మనకున్న బ్యాంక్ యొక్క సాఫ్ట్వేర్కి అనుసంధానం చేయలే. అంటే నేను కస్టమర్కి ఎల్ఓఈ ఇస్తుంటే ఆ కస్టమర్ తాలూకు ఎల్ఓఈకి గ్యారంటీ మనీ ఇక్కడ నేను డెబిట్ చేస్తేనే కానీ ఎల్ఓఈ ఇవ్వలేని పరిస్థితి కనుక ఆ సాఫ్ట్వేర్ కనుక మనం చేసి ఉంటే అలా జరగపోను. అక్కడ ఏమైంది, నీరవ్ మోడీ కేసులో ఒక ఎల్ఓఈ, 2 ఎల్ఓఈ, 3 ఎల్ఓఈలు అఫీషియల్గా ఇస్తే దాన్ని 10-15 అనాథరైజ్గా ఇప్పించుకున్నాడు ఎవరో వ్యక్తిని మేనేజ్ చేసిన బ్యాంకులో. అది సిస్టంలో లేదు. సిస్టంలో 3 ఇచ్చినట్టే ఉంది, కానీ అక్కడ 30 డెలివరీ అయినాయి. అక్కడ వేరే బ్యాంక్స్, వేరే కంట్రీలు అన్ని బ్యాంకులు దాని మీద ఫైనాన్స్ చేసినాయి. అయినప్పటికీ కూడా ఆ బ్యాంకు ఎంతైతే లాస్ అయిందో ఆ లాస్ని ప్రొవిజనింగ్ చేసుకుంటూ ఇప్పటికీ లాభాల్లోనే నడుస్తుంది, అదేం ప్రాబ్లం లేదు. అదొకటి. రెండోది, ఈ ఎన్పిఏ చాలామంది రిటర్న్ ఆఫ్కి చెప్పే కింద వేవర్ అనేది ఇంక మళ్ళీ అడగని పరిస్థితి, అంటే ఇంకా అడగరు రైతులకి, ఈ చిన్నకారు రైతులకి, చేనేత వర్తకులు అన్నీ. అయితే రైట్ ఆఫ్ అనేది అది ఓన్లీ బుక్స్లోంచి టెక్నికల్గా బ్యాలెన్స్ షీట్ క్లీనప్ చేసే ప్రాసెస్లో గ్రాస్ ఎన్పిఏని రెడ్యూస్ చేసి బ్యాంక్ యొక్క క్యాపిటల్ అడెక్వసీ రేట్ పెంచడం కోసం చేసిన ప్రక్రియగా భావించి, కానీ అందరూ అనుకుంటున్నారు వాళ్ళు వదిలేస్తున్నారని. నీరవ్ మోడీని వదిలేరు, విజయమాల్యాని వదిలేరు. ఎందుకంటే రిటర్న్ ఆఫ్ అంటే ఓన్లీ రిటర్న్ ఆఫ్ ఫ్రమ్ ది బుక్స్, నాట్ ఫ్రమ్ ది లైబిలిటీ. ఈజ్ నాట్ డిశ్చార్జ్డ్ ఫ్రమ్ ది లైబిలిటీ. కోర్టు కేసులు నడుస్తూనే ఉంటాయి, డిఆర్టీలో ప్రాసెస్ నడుస్తూనే ఉంటుంది, రికవరీ ఫైండింగ్స్, రికవరీ ప్రాసెస్ అన్నీ జరుగుతూనే ఉంటాయి. ఆల్రెడీ విజయమాల్యా గారు నేను డబ్బులు కడతానంటే వీళ్ళు ఏమన్నారు, ముందు సరెండర్ అయ్యి అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయంటున్నారు. సరెండర్ అవ్వకుండా డబ్బులు కడతాను నేను నమ్మం అంటున్నారు వీళ్ళు. ఆయన ఏమంటారు, డబ్బులు కడతానన్నారు. అయితే ఆ డబ్బులు ఏంటి, అసలు ప్రిన్సిపల్ అమౌంట్ కడతాడా, రికార్డ్ ఇంట్రెస్ట్ కడతాడా, ఇవన్నీ చూసుకోవాలి. రెండోది, రిటర్న్ ఆఫ్ వల్ల ఏంటంటే టెంపరీగా మనం ఇప్పుడు ఇమీడియట్గా అతను కలెక్షన్ చేయడానికి టైం పడుతుంది కాబట్టి అంతవరకు బ్యాంకు బ్యాలెన్స్ షీట్ సఫర్ అవుతుంది కాబట్టి దాన్ని టెక్నికల్గా రైట్ ఆఫ్ చేసి పక్కన పెట్టి దాన్ని స్పెషల్ అసెట్ ట్రీట్మెంట్ అంటారు. దాన్ని వేరేగా ఫాలోఅప్ చేసే డివిజన్, కోర్టు కేసెస్, డిఆర్టీ ప్రాసెస్, దానికి వేరే డిపార్ట్మెంట్ పెట్టి దానికి హెడ్ని పెట్టి దాన్ని ప్రత్యేకంగా మానిటర్ చేస్తూ ఎంత తొందరగా రికవరీ చేసుకుంటూ ఎంత ఎక్కువ రికవరీ చేయాలన్న దానికోసం ప్లాన్ చేస్తుంటారు. దీంట్లో ప్రాసెస్లే వన్ టైం సెటిల్మెంట్, ఓటీఎస్ అంటారు. అంటే ఎప్పుడైతే మనం రిటర్న్ ఆఫ్ కేసుకి వెళ్ళామో వాళ్ళకి బారోవర్కి తెలుస్తుందో రిటర్న్ ఆఫ్ కేసు చేశారు అంటే బ్యాంక్ బ్యాలెన్స్ షీట్లో తీశారు, దాని మీద స్పెషల్ ఫోకస్ పెట్టారు, మనం కట్టేయాలి. కానీ ఎంత కట్టాం, మనం $10,000 కట్టాలంటే 10,000 రూపీస్ కట్టాలంటే 10,000 కట్టం సార్, నా దగ్గర అంత లేదు, 5,000 కట్టాలి, లోన్ క్లోజ్ చేయటం అంటాం. అంటే వన్ టైం సెటిల్మెంట్. ఆ వన్ టైం సెటిల్మెంట్ వచ్చినా కూడా ఈ మధ్యలో ప్రయోజనం వచ్చింది మళ్ళీ కొత్తగా. వన్ టైం సెటిల్మెంట్ చేసి ఆ లోన్ క్లోజ్ చేసుకుని డిశ్చార్జ్ చేసుకుని డాక్యుమెంట్ తీసుకున్నప్పటికి కూడా రేపు పొద్దున మళ్ళీ మనం బిజినెస్ స్టార్ట్ చేసి రివైవ్ అయ్యి ప్రాఫిట్ చేస్తే మళ్ళీ కట్టాలని ఆర్బీఐ గైడ్లైన్స్ ఇచ్చింది. ఇది చాలామందికి తెలియదు. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను బ్యాంకులో 20 సంవత్సరాలు పనిచేసి ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళి అక్కడ సొంతంగా బ్యాంకు పెట్టి ఇవన్నీ ప్రాక్టికల్గా చేశాను కాబట్టి చెప్తున్నాను. అయితే బ్యాంకు ఎన్పిఏ అవ్వడానికి ఎవరు బాధ్యులు, ఇది ఎవరి మనీ అంటే పబ్లిక్ మనీ అంటే పబ్లిక్ డిపాజిట్ పెట్టిన మనీ. అయితే పబ్లిక్ డిపాజిటర్కి మనం ఉంది కాబట్టి బ్యాంక్ కంపల్సరీ పే చేయాలి. సో ఫైనల్గా ఎవరు పే చేయాలి, ఈ బ్యాంక్స్ అన్ని, ఆల్ బ్యాంక్స్ ఆర్ నేషనలైజ్డ్ బ్యాంక్స్. నేషనలైజ్డ్ బ్యాంక్స్ అంటే ఓన్డ్ బై ది గవర్నమెంట్. ఈ గవర్నమెంట్ ఈ బాధ్యత వహిస్తుంది కాబట్టి గవర్నమెంట్ డైరెక్షన్స్లోనే ఈ బ్యాంకులు నడుస్తాయి కాబట్టి రేపు వచ్చిన లాభం వచ్చినా నష్టం వచ్చినా గవర్నమెంట్దే కాబట్టి గవర్నమెంట్కి నష్టం వస్తే అది మళ్ళీ ప్రజాధనమే కాబట్టి మనకు అడిగే హక్కు ఉంది, మనం అనుమానపడే అధికారం కూడా ఉంది. అయితే ఇక్కడ నా అనుభవం
నేను చాలా ఎన్పిఏ అకౌంట్లు రికవర్ చేశాను. ఒకసారి ఎన్పిఏ అయిపోయి బుక్లో ఎన్పిఏ అయిందంటే రిటర్న్ ఆఫ్ అయిందంటే ఆల్రెడీ బ్యాలెన్స్ షీట్లో ప్రాఫిట్లో తీసేశారు, ఆల్రెడీ క్లీన్ అయిపోయింది, బ్యాలెన్స్ షీట్ తీశారు. ఆ లోన్ కనుక రికవరీ చేయగలిగితే మనకి 3 ఎఫెక్ట్లు. ఒకటి, మన అమౌంట్ మనకి అనుకోని అంటే చావు బాకీ వసూలైనట్టు, ఆ డబ్బులు మళ్ళీ మనకు కొత్తగా. అందుకే ఎన్పిఎస్ ఆర్ గోల్డ్ మైన్స్. ఎన్పిఏను స్పెషల్ ఫోకస్ పెట్టి రికవరీ చేయగలిగితే, ఈవేళ ఇదే 68,600 కోట్లు కనుక రికవరీ చేయగలిగితే ఆ సడన్గా ఆ సంవత్సరం రికవర్ చేసిన తర్వాత ప్రాఫిట్గానే డిక్లేర్ చేస్తారు. ఆటోమేటిక్గా బ్యాంక్స్ యొక్క పొజిషన్ మారుతూ ఉంటుంది. కాబట్టి చింత చెందవలసిన పని లేదు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు తెలుసు పేరు కూడా చెప్తున్నాను. డాక్టర్ సుధాకర్ అని అల్వాల్లో ఒక డాక్టర్ ఉన్నారు. ఆయనకు లోన్ ఇచ్చాం ఎప్పుడో, ఒక 1988, 90లో ఒక డాక్టర్కి ఒక లోన్ ఇచ్చాం. అది 94, 95కి ఎన్పీ అయిపోయింది, రైట్ ఆఫ్ అయిపోయింది. నేను బుక్స్లో ఎందుకో చూస్తే నేను ఎప్పుడు లోన్స్లో పని చేయలేదు. నేను బుక్స్లో చూస్తే అది రైట్ ఆఫ్ ఉంది. అదేంటంటే ఈ డాక్టర్ మా ఇంటి దగ్గర ఉంటాడు, ఆయన మంచి ప్రాక్టీస్ ఉంది, మంచి ఇల్లు ఉంది, మంచి బంగ్లా ఉంది, కారు ఉంది, ఆయనకి లోన్ రైట్ ఆఫ్ చేయడం ఏంటి అంటే మేనేజర్ అన్నారు, లేదని అంతకుముందు ఎప్పుడో రైట్ ఆఫ్ చేస్తారు, దానికి ఎందుకు మీరు ఊరికే కాపీ చేయండి, మీరు ఎక్కువ గొడవ చేయకండి అన్నారు. అలా కాదండి, నాకు తెలిసండి డాక్టర్, రోజు నేను కలుస్తాను, చాలా మంచి ఫైనాన్షియల్గా చాలా బాగున్నాడు, ఏ ఆటో అతను డబ్బులు కట్టలేడు అంటే రైట్ ఆఫ్ చేస్తే బాగుంటుంది తప్ప అంటే లేదండి వదిలేయండి ఎప్పుడో అయిపోయింది అన్నాడు. సరే, ఇంకా నేను సొంతంగా అప్పుడు అనుకున్నా, నేను బ్యాంకులో పనిచేస్తున్నాను, నాకు హౌసింగ్ లోన్ ఇచ్చింది, ఏ రోజు బ్యాంక్ నాకు ₹1 తగ్గించలేదు. నా 20-30 సంవత్సరాల సర్వీసులో ప్రతి ఆఖరి రిటైర్ అయిపోయేదాకా ఎవ్రీ మంత్ రూపాయి నా దగ్గర వసూలు చేస్తుంది. నేను బ్యాంకులో పనిచేస్తూ నా దగ్గర ₹1 కూడా వదలకుండా బ్యాంక్ తీసుకున్నప్పుడు ఇంకెవరికో లోన్ ఇచ్చి మనం ఎందుకు వదిలేయాలి? యాక్చువల్ నా పని కాదు, నా డ్యూటీ కాదు. నేను బ్యాంకులో నేను లోన్స్లో పని చేయట్లేదు, నేను క్యాషియర్ని, నేను సైలెంట్గా నా డ్యూటీ చేసి ఇంటికి వెళ్ళిపోవచ్చు. కానీ నాకు మనసులో ఆ భావం వచ్చిన కాడి నుంచి నన్ను నిద్రపోనివ్వలేదు. అప్పుడు వెంటనే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళా, ఈవినింగ్ సాయంకాలం 7 గంటలకు వెళ్ళాను. వెళ్తే, ఏంటి రాజు గారు ఇలా వచ్చారు అన్నారు. ఏం లేదన్నా అంటే ఒంట్లో బాగోలేదన్నారు. బాగానే ఉందన్నా. ఏమన్నా లీవ్ సర్టిఫికేట్ కావాలన్నారా? అక్కడ మరి ఏంటి అన్నారు. సార్ మీరు మా బ్యాంకులో లోన్ తీసుకున్నారు కదా, అది ఎప్పుడో చాలా సంవత్సరాలు రైట్ ఆఫ్ అయిపోయింది కదా సార్ అన్నాడు. అంటే ఏంటి సార్ అన్నాడు. అంటే నేను కట్టక్కలేదంట కదా సార్ అన్నారు. అసలు మీరు తీసుకున్నారా లేదన్నాడు. అది చాలా సంవత్సరాలు మళ్ళీ ఇప్పుడు ఎందుకు లేపుతారు అన్నాడు. అది మీరు డాక్టర్లు, మేము జనరల్గా బ్యాంకు లోన్ ఇచ్చేటప్పుడు ఒక డాక్టర్ అంటే ఒక నోబుల్ ప్రొఫెషను, ఒక నోబుల్ క్యారెక్టరు, నోబుల్ అంబిషన్స్ ఉంటాయి కాబట్టి మేము పెద్దగా ఇంటీరియర్ డీటెయిల్స్కి వెళ్ళాం. అదే ఆటో అతను లోన్ ఇస్తే 100 క్వశ్చన్లు అడుగుతాము, గ్యారెంటర్లు అడుగుతాము, వాళ్ళు ఎవరు ఫాదర్ ఎక్కడ, వాళ్ళ ఇల్లు ఎక్కడ అని అడుగుతాము. డాక్టర్ అనగానే మీరు సమాజానికి సేవ చేస్తున్నారని మేము మా అప్రైజల్లో దాన్ని లిబరలైజ్ చేసి మేము చేస్తాము. అలాంటిది మీరు ఇలా చేయడం ఏంటంటే, లేదంటే అది రైట్ ఆఫ్ అయిపోయింది, నేను కట్టక్కలేదు అన్నాడు. అంటే అప్పుడు నాకు సడన్గా మైండ్లో ఒక ఆలోచన వచ్చింది. నేను చెప్పాను, అంటే బ్యాంక్ మిఠాయి షాపులు కాదండి, డబ్బులు తయారు చేయవు, ఎవరైతే డిపాజిట్ ఇస్తారో ఆ డబ్బులే మనం కొంత రిజర్వ్ ఉంచి మిగతా డబ్బులు వేరే వాళ్ళకి ఎవరికైతే అవసరం లోన్ ఇస్తుంటాము, మీరు లోన్ కట్టకపోతే మేము డిపాజిట్ డబ్బులు ఇవ్వాలి కదా. నాకు దానికి సంబంధం ఏంటన్నాడు. సరే ఉదాహరణ చెబుదామంటే, సపోజ్ మీ సిస్టర్ 2 లక్షలు డిపాజిట్ ఇచ్చారు నాకు, మీరు 2 లక్షలు లోన్ తీసుకున్నారు, మీ సిస్టర్ డిపాజిట్ విత్డ్రా చేసుకోవడానికి వచ్చారు బ్యాంక్కి. నేను అన్నాను, లేదంటే ఆ డబ్బులు మీ అన్నయ్యకి లోన్ కింద ఇచ్చామండి, ఆయన కట్టాక మీకు ఇస్తామంటే, అవి అదలా కుదురుతుందంటే మా సిస్టర్ డిపాజిట్ వేరు, నా లోన్ వేరు కదా అన్నాడు. అంటే మీ సిస్టర్ డిపాజిట్ బ్యాంక్ కట్టేయాలి, మీరు తీసుకున్న లోన్ మీరు బ్యాంక్ కట్టరు, అంటే బ్యాంక్ ఎక్కడి నుంచి కొట్టరాలండి? అప్పుడు ఆయనకి సీరియస్ అయింది. అంటే ఏంటంటే మీ ఉద్దేశం, మీరు ఏం చేస్తారంటే మీ ఉద్దేశం ఏంటన్నారు. అంటే నా ఉద్దేశం ఏం లేదండి, నేను ఏం చేయను. మరి ఎందుకంటే ఆర్గ్యుమెంట్ కాదంటే రేపు పొద్దున్న పేపర్లో ఆర్టికల్ ఇస్తాను, పలానా సో అండ్ సో డాక్టర్ హ్యావింగ్ రోరింగ్ ప్రాక్టీస్ విత్ బిల్డింగ్ అండ్ బంగ్లా అండ్ కార్ చీటెడ్ సో అండ్ సో బ్యాంక్ అండ్ ఈజ్ ప్లానింగ్ టు చీట్ సమ్ అదర్ బ్యాంక్స్ అని చెప్పి చిన్న ఆర్టికల్ ఇస్తాను. మీరు చెప్తే నమ్మరు. నెక్స్ట్ డే అతను మొత్తం లోన్ 15 సంవత్సరాల నుంచి లోన్ కట్టిన అతను నా ఇచ్చిన ఒక్క మాటతో లోన్ కట్టాడండి. నాకు అదే ఆరంభం, నా జీవితం, నా కెరీర్ మార్పుకి అది ఒక నాంది. అక్కడి నుంచి ఎవరైనా బ్యాంకు డబ్బులు ఎగ్గొడుతున్నారు, ఏ బ్రాంచ్లో నేను డబ్బులు ఎగ్గొడుతున్నారంటే, నాకు బ్యాంకులో లోన్ తీసుకున్నాడని తెలియగానే నేను అతను ఏ బ్యాంక్ అయినా ఎక్కడైనా సరే అతను వదిలిపెట్టలేను ఆ లోన్ కట్టేదాకా. అంత ప్రేమ నాకు బ్యాంక్ అంటే బ్యాంకింగ్ ఈజ్ ఎ ప్రొఫెషన్, నాట్ ఏ జాబ్. అది నా డిపార్ట్మెంట్ కాదు, నేను ఎందుకు అడగాలి, ఎవరో ఇచ్చారు లోను. జనరల్గా ఎన్పిఐలు ఎందుకు అవుతాయంటే, బ్యాంకు మేనేజర్ మారినప్పుడు కొత్త మేనేజర్ వచ్చి పాత మేనేజర్ చేసిన బిజినెస్ పట్టించుకోడు. ఎందుకంటే బ్యాంకులో ప్రాబ్లం ఏంటి, నేను ఉండగా ఇచ్చిన లోను అది 20 ఏళ్ళ తర్వాత బ్యాడ్ అయితే ఆ ఛార్జ్ షీట్ నాకు వస్తుంది, నేను ఆ బ్యాంక్ వచ్చి వదిలిపెట్టినా. ఎందుకంటే నేను బ్యాంక్ వదిలిపెట్టేలాగా నేను రికవరీకి వెళ్ళలేను, కొత్తగా వచ్చిన మేనేజర్ ఆ రికవరీ చూడడు. కాబట్టి అక్కడి నుంచి ఎన్పిఏ స్టార్ట్ అవుతుంది. ఎన్పిఏ స్టార్ట్ అయిన తర్వాత దాని ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది, దానికి ప్రొవిజనింగ్, బ్యాంక్స్ అంతా ఈ లాస్ రెండర్ చేస్తుంటాయి. కాబట్టి నా ఉద్దేశం నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్పదలుచుకుంది ఏంటంటే, మనం ఏదో పేపర్లో న్యూస్ చూసో లేకపోతే ఎవరో ఇచ్చిన స్టేట్మెంట్ చూసో వర్రీ అవ్వాల్సిన పని లేకుండా, దాని టెక్నికల్ ఏంటి, అసలు రైట్ ఆఫ్ అంటే ఏంటి, వేవర్ అంటే ఏంటి, రైట్ ఆఫ్ వల్ల ఇప్పుడు సడన్గా వచ్చిన నష్టం ఏంటి, రేపు పొద్దున్న ఫ్యూచర్లో సపోజ్ ఆ అమౌంట్ 68,600 కోట్లు కన్నా రికవర్ అయితే అదే 68,600 కోట్లు ఆ సంవత్సరం మన బ్యాంక్స్ ప్రాఫిట్ కింద చూపెడతారు. అదొకటి. రెండోది ఇంకోటి ఏంటి, ఈ బ్యాంక్స్
ఎప్పుడూ కూడా ఎనీ టైము బ్యాంక్స్ అనేది పబ్లిక్ సేవలు ఉన్నాయి, పబ్లిక్ మనీని పబ్లిక్ కోసం ఉపయోగించే ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్. అవన్నీ ఆనెస్ట్గానే పనిచేస్తాయి. ఎందుకంటే నాకు తెలిసి నా 30 సంవత్సరాల్లో నాకు ఎవరో రూపాయి ఇవ్వలేదు, నేను రూపాయి తీసుకోలే. ఎవరైనా ఇస్తుంటే ఎప్పుడైనా డైరీ ఇచ్చుంటారు, లేదా స్వీట్ ప్యాకెట్ ఇచ్చుంటారు. అంతే. అందరూ అనుకుంటారు బ్యాంకు మేనేజర్లు డబ్బులు తీసుకుని లోన్ ఇచ్చారని. నాకు తెలిసి నేను బ్యాంక్ సీఈఓగా చేశాను. నాకు తెలిసి అలాంటి గట్ల ఎక్కడ రేరుగా ఫ్రాడ్ అనేది అన్ని డిపార్ట్మెంట్లో ఉంటాయి, అన్ని చోట్ల ఉంటాయి. అలా ఉంటే ఉండొచ్చు తప్ప. కాబట్టి ఇలా కరప్షన్ అనేది తక్కువ. ఫ్రాడ్ అనేది చెప్పే కదా, విల్ఫుల్ డిఫాల్టర్స్ వేరు, నాన్ విల్ఫుల్ డిఫాల్టర్స్ వేరు. విల్ఫుల్ డిఫాల్టర్స్ అంటే బ్యాంకుని చీట్ చేద్దాం, ఏదోలాగా లోన్ తీసుకుని దొంగ కాగితాలు ఇచ్చి లోన్ తీసుకుందాం, డూప్లికేట్ కాగితాలు ఇచ్చి లోన్ తీసుకుందాం అని విల్ఫుల్ డిఫాల్టర్స్. ఇప్పుడు నీరవ్ మోడీ లాగా. నాన్ విల్ఫుల్ డిఫాల్టర్స్ అంటే పరిస్థితులు బాగోక డిఫాల్టర్స్ అవుతారు. అది ఫైనాన్షియల్ పరిస్థితులు కానీ, లేకపోతే ఆయన కుటుంబ పరిస్థితులు కానీ, లేకపోతే ఇప్పుడు ఉంది కొడాక్ అప్పట్లో ఫిల్మ్ నెంబర్ 1 పెద్ద కంపెనీ. ఈవేళ ఫిల్మ్ డిజిటల్ అయిపోయింది, ఫిల్మ్ వాడట్లేదు, ఆ కంపెనీ ఎన్పి అయిపోతుంది. అలాగే మొబైల్ చూస్తున్నాం, ఒక కంపెనీ వస్తుంది, అది ఎన్నాళ్ళు ఉంటుంది, దాని లైఫ్ టైం చెప్పలేకపోతున్నాం. 6 నెలల తర్వాత కొత్త మోడల్ వస్తుంది. అలా కార్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా అప్గ్రేడేషన్ వల్ల ఏమైపోతే పాత కంపెనీలన్నీ ఆటోమేటిక్గా ఎన్పి అయిపోవాలనే పరిస్థితి వస్తుంది. ఎందుకు వస్తున్నాయంటే అది ఆటోమేటిక్గా అప్గ్రేడ్ అయిపోయి ఇవన్నీ అప్సలేట్ అయిపోతున్నాయి పాత మోడల్స్. ఇదివరకు ప్రతి ఇంట్లో ఎప్పుడైనా కెమెరా, స్కూటర్ ఉండాలంటే, స్కూటర్ కాదు 4 కార్లు ఉన్నాయి, కెమెరా అనుకుంటే 4 సెల్స్ ఉన్నాయి. మొబైల్లో కెమెరా వచ్చాక మామూలు కెమెరా వాడట్లేదు. డబ్బులు పెట్టుకున్న కెమెరాలు మూలన పడి ఉన్నాయి. నా దగ్గర ఇప్పుడు బోల్డ్ మంది కొన్న వీడియో కెమెరాలు మూలన పడి ఉన్నాయి. మరి ఆ క్యానన్ కంపెనీ కానీ, నికాన్ కంపెనీ కానీ అవన్నీ ఇంకా 2 ఏళ్ళు పోతే ఇప్పుడు మళ్ళీ చెప్తున్నారు నెక్స్ట్ 10 ఇయర్స్లో డీజిల్ కరెంట్ కార్లు వస్తాయన్నారు. అంటే ఇప్పుడు ఈ డీజిల్ కార్లు, పెట్రోల్ కార్లు అప్సలేట్ అయిపోతాయి కదా. అంటే ఎంతంత ఎక్స్పెండిచర్ పెట్టి ఇప్పుడు మనం కియా మోటార్స్కి మనం పర్మిషన్ ఇచ్చాం, బోల్డ్ డబ్బులు పర్మిషన్లు ఇచ్చాం, బోల్డ్ ల్యాండ్ ఇచ్చాం, బోల్డ్ లోన్లు ఇచ్చాం. అప్పుడు కదా ఎన్పి అయిపోతుంది 10 ఏళ్ళ తర్వాత. ఎందుకు అవుతుంది? పరిస్థితులు మారటం వల్ల. అయితే ఇందులో బ్యాంకర్స్ పాత్ర కూడా ఉంది. ఒక మనిషి ఒక బారోయర్గా లోన్ ఇచ్చినప్పుడు అతనికి మనం ఆల్రెడీ లోన్ ఇచ్చామంటే అతను మన శత్రువు కాదు, మిత్రుల్లా భావించి మనం రెగ్యులర్ ఫాలోఅప్ చేసి అతను యోగక్షేమాలు మంచి చెడులు కనుక్కుంటూ అతను నిత్యం అతనితో టచ్లో ఉంటే ఏ కస్టమరు బ్యాంకు లోన్ ఎగ్గొట్టడు. మన బ్యాంకు లోను ఇచ్చిన తర్వాత అతను మనం పట్టించుకోము. 2-3 నెలలు వదిలేసాడుగా అతనికి ఫ్రీడమ్ వస్తుంది. సరే 2-3 నెలలు ఎవరు అడగలేదు కదా అని తర్వాత కడదాం అనుకుంటాడు. తర్వాత 3-4 నెలలు ఒకేసారి కట్టాలంటే కష్టం అవుతుంది. తర్వాత అతనికి భయం పోతుంది. భయం పోయి మొద్దుబారిపోయి ఇంకా అడిగినా ఫోన్ చేసినా రాలేని పరిస్థితి. నేను బెంగళూరులో ఇంకో కేసు చెప్తాను. బెంగళూరులో ఒక కస్టమరు ఒకే ప్రాపర్టీ మీద 8 బ్యాంకుల నుంచి లోన్ తీసుకున్నాడు. 8 బ్యాంకులు లోన్ తీసుకుంటే అది నేను అబ్జర్వ్ చేసి దాన్ని మొత్తానికి ఐసీలు చేసి అతను అరెస్ట్ చేయించాను. అరెస్ట్ చేసిన తర్వాత పోలీసులు హింస మొదలైంది. నాకు ఆ డాక్యుమెంట్ కావాలి, ఈ డాక్యుమెంట్ కావాలని. నేను 2003లో అరెస్ట్ చేస్తే 2013లో నాకు కోర్టు నుంచి విట్నెస్కి సమన్స్ వచ్చాయి, మీరు విట్నెస్ రావాలని. అదేనండి నేను అరెస్ట్ చేసి 2003లో అరెస్ట్ చేశాను. ఇప్పుడు 2013 నేను 2006లో బ్యాంక్ వదిలేశాను, బ్యాంక్ నాకు సంబంధం లేదంటే మీరు రావాలన్నాడు. ఇంకా విచిత్రం ఏంటంటే ఈ 10 సంవత్సరాల్లో బారోయర్ చచ్చిపోయాడు, గ్యారంటర్ మిగిలాడు. అతను ఒకే ప్రాపర్టీ మీద 8 బ్యాంకులు లోన్ తీసుకున్నాడు. 8 సార్లు రిజిస్టర్ అయింది. ఎందుకంటే అప్పట్లో 2000లో ఎవరికైతే పాన్ కార్డు ఉందో, ఎవరికైతే 3 years ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఉన్నాయో బ్యాంకర్స్ హౌసింగ్ లోన్ దాని మీద పడి అందరికీ హౌసింగ్ లోన్ అడగనోడికి డాక్యుమెంట్లు ఉంటే హౌసింగ్ లోన్ ఇచ్చి పడేశారు. ఆ మేళాలో వచ్చిన ఇది. దాన్ని నేను కోర్టుకి జడ్జి గారి దగ్గరికి వెళ్ళాను. అడిగితే మామూలుగా విట్నెస్ వాళ్ళు వెళ్తే ఆయన్ని నేను సింపుల్గా అడిగాను, సార్ వాట్ ఈస్ ది ఇంటెన్షన్ ఆఫ్ ది కోర్ట్ అని. అంటే జడ్జి ఆర్ యూ లాయర్ అన్నాడు. అంటే అన్ఫార్చునేట్లీ ఐఎమ్ లాయర్ సార్ అన్నాడు. వై యూ సే అన్ఫార్చునేట్లీ అన్నాడు. సార్ ది పర్సన్ హూ హస్ చీటెడ్ ది బ్యాంక్ ఇస్ డైడ్, ది గ్యారంటర్ ఇస్ ఆల్రెడీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది కోర్ట్, దే అగ్రీయింగ్ దట్ దే చీటెడ్ 8 banks and all the 8 banks are nationalized banks. Entire cash, each bank 25 lakhs extended credit. That means 4 crores national money has been looted by some fraudulent people. But still court want to find fault with the bankers. Why this document has not been signed? Why this document is signed left side? Why this document is not signed in the right side? So is it the way? So finally the case is still going on. That means our process is a failure. We don't respect our process. We don't respect our failure. And utmost thing, as I said, practically we should follow the practical norms. We should find the relation with the borrower. We regularly follow up with the borrower, like private banks. Why private banks there is NPA very less? Because the next day when you loan sanctioned, next day they will be called, thank you sir for taking a loan. Third day they will be called, sir how are you? Are you happy? Are you fine? That means they are finding where are you, what are you doing. But whereas the nationalized banks, once you give a loan, you forget it. After 3-4 months, when regional office or zonal office, head office alert you,
then you one day fine morning you wake up and see that loan has become NPA. That is the reason now RBI has given extended guidelines, that watch list. That means instead of waiting till 90 days or 180 days, when any account is out of order for initial 30 days, that means that is giving alarming, that is giving a signal. That means if you don't treat him, that become NPA. That means law is there that you have to take like a doctor. If you don't treat initially, it will become a cancer. Similarly, when the account is giving a signs for bad debts, signing, that means he is not paying within 30 days, he is not turning up to the bank, he is not lifting his phone, or his accounting is not getting credit. That means automatically the signals are there. So there itself you have to start treating. You have to invite him, you have to explain him how the bank process and all. You have to take him into confidence. Then there is no question of NPA. In my entire history, proudly I can say, I recovered more than 60, 70 written off accounts, especially in Bangalore main branch. All written off cases. Bank was happy because all written off proposals are accepted, written off. Once it's written off, bank employees are not bothered, it's written off, keep it, that file is separately locked somewhere. No bothered. I used to remove that file and take the address, trace for the address, find, follow up, threat him, counsel him, request him. Finally, I used to get all the money. So that is confidently, that is the reason I am explaining you. NPA is not to worry. NPA is a gold mine. Once NPA is made, the real job of the banker starts. Because many bankers says that I am a professional credit manager. No. For credit management, there is no professionalism required. I can give money in one day, entire money. The real professionalism comes how to secure our loan, how to protect our loan, how to recover our loan. So that means your follow-up procedures, your documentation procedure, your recovery procedure, post-sanction follow-up, pre-sanction appraisal, it should be very procedurally done, and then only the process will be done properly. Then all NPAs, if you recover, the banks will be further strengthened, because government is not able to pump in additional capital, because government after this for last 40 days, even central government has to fund all the state governments for the all medical treatment, because so many poor people are there without having food and grain. So government is distributing food grains and all. So government will not have a funds. So this crunch will have another 1 and 2 years. So banks cannot expect any fund from the government support. So naturally banks have to take care. They have to change the reverse gear. They have to go to the reverse gear, wherein they have to concentrate equally. Like they have to do the regular development activities, the regular all routine banking activities, but more precisely, they have to concentrate on non-performing asset to make it perform, to bring back glory to the banks, to bring back the entire looted money back to the bank, so that the capital adequacy will be back, the banks will be strengthened further, the bank will be progress further, and I wish that Indian banks in coming year will really able to compete in the world international best banking practice. Thank you friends for patiently listening to the video. Please subscribe and continually follow my channel, wherein I regularly interact with you with all latest topics. Thank you very much. All the best. Have a nice day.